ఊహ తెలిసి తెలియని వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే పెరిగారు, అక్కడే చదువుకున్నారు. అక్కడే కొంతమంది ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే వీరిలో 21 ఏళ్లు నిండిన వారికి సరికొత్త సమస్య వచ్చి పడింది. ఇందులో భాగంగా మీరంతా మా దేశాన్ని వదిలి వెళ్లిపోండి అని అంటుంది అమెరికా ప్రభుత్వం. దీంతో సుమారు 2.5 లక్షల మందికి సరికొత్త సమస్య వచ్చినట్లయింది. తల్లిదండ్రులతో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లి అక్కడే పెరిగి పెద్ద ఇంకా గ్రీన్ కార్డ్ రాని వారికి పెద్ద చిక్కొచ్చి పడింది. చిన్నప్పుడే పేరెంట్స్ తో వెళ్లి డిపెండెంట్ వీసాతో ఉన్న పిల్లల్లో 21 ఏళ్లు నిండిన వారికి అమెరికా షాక్ ఇచ్చింది. అలాంటి వారంతా దేశాన్ని విడిచి బయలుదేరాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏమిటి వ్యవహారం, దీనివల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉదాహరణకు ఎక్స్ అనే ఓ బాలుడు చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడ తల్లిదండ్రులు ఉద్యోగం చేసుకోవడం, ఇతడు పేరెంట్స్ పై ఆధారపడ్డ బిడ్డగా H4 వీసాపై వెళ్లడం జరిగింది. ఈ సమయంలో H1B వీసా ఉన్న అతడి పేరెంట్స్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇంతలో సదరు ఎక్స్ అనే అతడికి 21 ఏళ్లు నిండాయి. దీంతో ఇప్పుడు అతడు అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఇలా ఉద్యోగాల మీద అమెరికాకు వచ్చే పేరెంట్స్ వెంట పిల్లల్ని అనుమతిస్తారు. కానీ వారికి 21 ఏళ్లు నిండేలోపు పేరెంట్స్ కి గ్రీన్ కార్డు వస్తే వారికి శాశ్వత నివాసం దొరికినట్లే. అలా కాని పక్షంలో ఈ సమస్య ఎదురవుతుంది. పిల్లలకు ఉన్న డిపెండెంట్ వీసా రద్దవుతుంది. ఫలితంగా అమెరికా నుంచి పంపించేస్తారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య సుమారు 2.5 లక్షలు ఉందని అమెరికా అంచనా. వీరిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంది అని స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో సుమారు 43 మంది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల సెనేటర్లు వీరి కోసం బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది ఒక కొలిక్కి రావడం లేదని అంటున్నారు.